హలో! హలో అండి. అందరెలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేటప్పటికి క్లీనింగ్ వీడియో ప్లస్ వంట కూడా ఉంటుంది. ఒక మంచి వంటకం. అండ్ ఇంట్లోనే ఉంటాం కదా! ఏం పని చేస్తాము? పిల్లలెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదా! భర్త ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత ఖాళీయే కదా! అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత పనుంటుంది అనేది ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎంత శుభ్రం చేసుకుంటూను ఉన్నా, ఇంకా ఎక్కడో ఒక చోట మూల ఏదో ఒక డస్ట్ ఉంటూనే ఉంటుంది. ఎస్పెషల్లీ దాన్ని చూపిచ్చి మరి ఇది క్లీన్ చేయొచ్చు కదా! అది క్లీన్ చేయొచ్చు కదా! అని అంటారు హస్బెండ్స్. సో, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఏదో ఒక మూల మట్టి పడుతూనే ఉంటుంది కాబట్టి, ఎప్పుడూ క్లీనింగ్‌లోనే ఉంటాము ఆడవాళ్ళమనేది. ఇంట్లో పనయిపోయిన తర్వాత మాక్సిమం పిల్లలెళ్ళిపోయాక ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక ఏదో ఒకటి క్లీనింగ్ సెక్షన్ అయితే ఉంటూనే ఉంటుంది. నేను కూడా అలాగే ఇంట్లో ఈరోజు ఫోటో వాల్ ఉంటుందండి మాకు. ఈ ఫోటోస్ మొత్తం డస్ట్ పట్టేసినియి. ఇంట్లో అందరికీ ఫీవర్‌ల వల్ల కొంచెం ఎక్కువ డస్టింగ్ చెయ్యట్లేదు. ఎస్పెషల్లీ నాకు ఫీవర్ వల్ల కొంచెం డస్టింగ్ జోలికి వెళ్ళలేదు. చాలా రోజులైపోతుంది. దగ్గర దగ్గర ఒక 20 డేస్ అయిపోతుంది. అందుకని ఇక హాల్ నుంచి స్టార్ట్ చేద్దామనేసి క్లీన్ చేస్తున్నాను. ఫోటోస్ మీద ఎంత డస్ట్ ఉందండి. ఎప్పుడూ కొంచెం పైపైన దులిపేస్తూనే ఉంటాను. కానీ ఈ మధ్యన మా అపార్ట్మెంట్‌లో మా ఫ్లోర్‌లో ఒకళ్ళు కబోర్డ్స్ చేయించుకుంటున్నారు. ఆ డస్ట్ కూడా బాగా అక్యుములేట్ అయిపోతుంది. క్లీనింగ్ ఎంత చేస్తున్నా ఇంకా వస్తూనే ఉంది. అలా ఈరోజైతే హాల్ క్లీన్ చేసేద్దాం అనుకున్నాను. అలాగే ఇంట్లో ప్లాస్టిక్ బాక్సులు చాలా ఎక్కువైపోయినాయండి. ముందు ఇవన్నీ అర్జెంట్‌గా తీసేయాలనిపిస్తుంది. ఈ వేస్ట్‌వేమో కబోర్డ్‌లో పెట్టి ఉంచుతున్నాను. మిగతావి ఏవైనా పనికొచ్చేవి మాత్రం బయట ఫ్లోర్ మీద పెట్టేసి ఉంచుతున్నాను. కొంచెం నాకే చిరాకుగా అనిపిచ్చేసింది. అందుకని ముందు ఈరోజు ఇవన్నీ తీసేసి, ఈ కబోర్డ్‌ని ఎంప్టీ చేసేయాలనుకున్నాను. సో, మొత్తం తీసేసి ఒక సంచిలో వేసేసి, ఎప్పుడైనా వాడుకుంటాం కదా! అనేసి పైన అటక మీద పెట్టేసుంచాను. అట్లా అన్నీ క్లీన్ చేశాను. తర్వాత మాకు వంటగదికి హాల్‌కి ఇలా పార్టిషన్ ఉంటుంది. దీనికి మేము ఇలా గవ్వలు తీసుకొచ్చి పెట్టాను. నాకిది చాలా ఇష్టమండి. బట్ ఇది గూడా డస్ట్ పట్టేసింది. ఎలా క్లీన్ చేయాలి అనుకుంటూ ఉండగా ఇలా ఒక బ్రష్ తీసుకొని నెమ్మదిగా ఫస్ట్ అయితే దానికున్న బూజు, లైట్‌గా ఉన్న దుమ్ము అంతా క్లీన్ చేసేసి, తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొనైతే తుడిచేసాను. కనిపించట్లేదు గానీ, దీనికి చాలా చాలా దుమ్ము పట్టేసిందండి. నేను అంతుండదేమో అనుకున్నాను. బట్ ఎడదెబ్బ పెడదెబ్బ అన్నట్లు అటు వంటగదిలో నుంచొచ్చే దుమ్ము, ఇటు హాల్‌లో నుంచొచ్చే దుమ్ము, వెనక బెడ్‌రూమ్‌లో నుంచొచ్చే దుమ్ము మొత్తం దీనికే పట్టేసుంది. ఇది తుడవడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టేసిందంటే నమ్మండి. కానీ తుడిచిన తర్వాతయితే ఎంత హ్యాపీగా అనిపించిందో ఫుల్ వైట్‌గా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఈ గ్లాసెస్ మీద కూడా చూసారా ఎంత దుమ్ము పట్టేసిందో. వీటిని మధ్య మధ్యలో దులుపుతూనే ఉంటానండి వీక్లీ వన్స్ అయినా సరే. అయినా కానీ అలా అయిపోయింది. ఇంకలా క్లీనింగ్ అయిపోయింది. ఈవినింగ్ పిల్లలొచ్చే టయానికి ఒక స్నాక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమనేసి గుడ్లు ఉడకపెడుతున్నాను. 7 ఎగ్స్ ఉడకపెడుతున్నాను. ఇంకా గుడ్లయిపోయినియి. మామూలుగా అయితే 6 డైలీ ఉడకపెడతాను. ఇంకొక్క గుడ్డు ఎక్స్‌ట్రా ఉంది కదా! అని అది కూడా వేసేసి ఈరోజు స్నాక్ అయితే చేస్తున్నాను. దానికోసం గుడ్లు ఉడకపెట్టేసాను. అలాగే అవి ఆరిన తర్వాత పీల్ తీసి పక్కన పెట్టేసి, ఒక 7, 8 వెల్లుల్లిని రెబ్బలు అంటే పైనున్న తొక్క తీసేసి మంచిగా స్లైసెస్‌లాగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను దీనిలోకి క్యాప్సికమ్ కూడా వాడుతున్నాను. సన్న సన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా క్యాప్సికమ్, ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంతకీ ఈ వంటకి ఏంటి అనేది మీకేమైనా ఐడియా వచ్చిందా? వస్తే గనక చెప్పండి. లేకపోతే నేనే చెప్పేస్తాను. ఎగ్ మంచూరియా చేద్దాము అని ట్రై చేస్తున్నాను. ఇదే ఫస్ట్ నేను చేయడం. ఎప్పుడు పిల్లలకి ఇలా చేయలేదు. ఎగ్ ఉడకబెట్టేసి ఇచ్చేస్తాను. లేదా లైట్‌గా కారం చల్లి బటర్‌లో అటు ఇటు టోస్ట్ లాగా చేసి ఇస్తాను. ఎక్కువ కాదు. ఎప్పుడైనా ఒక్కసారి బటర్‌లో ఫ్రై చేసిస్తాను. ఈరోజు ఎందుకో చేయాలి అనిపిచ్చింది. అందుకని ఇంకా ఇట్లా మంచూరియాకి ట్రై చేస్తున్నాను. అన్నీ మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకొని, గుడ్లను కూడా ఉడకపెట్టేసి పక్కన పెట్టేసాను. మీ ఇంట్లో గూడా డస్టింగ్ గురించి మీ హస్బెండ్ ఎప్పుడైనా ఇలా అన్నారా? అంటే కామెంట్ చేయండి. ఎందుకు అంటే మా ఇంట్లో కూడా నేను ఇంత క్లీన్ చేస్తున్నా కూడా ఏదో ఒక మూల డస్ట్ చూసి ఇది క్లీన్ చేయొచ్చు కదా రజని అని అంటారు. అప్పుడు అనిపిస్తుంది నాకు కూడా ఇంట్లో ఉండి మీరు కూడా ఎప్పుడైనా క్లీనింగ్ చేయొచ్చు కదా అని అంటూనే ఉంటాను. కానీ ఇంక తప్పదు మనమే చేయాలి. అలా ఇంకా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇలా ఎగ్స్‌ని కూడా పొట్టు తీసేసి మంచిగా వాష్ చేసి వీటిని 4, 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకొని చందమామ విడిపోకుండా చూసుకోండి. నాకైతే చాలా వరకు చందమామ ఊడిపోయింది. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అతకపెట్టాననమాట. అవి ఎగ్స్‌ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ ఒక
2-3 టేబుల్ స్పూన్ అంటే మనం తీసుకున్న ఎగ్స్‌ని బట్టి కార్న్ ఫ్లోర్, మైదాని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్‌లు కార్న్ ఫ్లోరు, ఒక టీ టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్‌లు కాదులెండి 1 ½ టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను. రుచికి సరిపోను ఉప్పు, అలాగే మిరియాల పొడిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ఒక స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి ఒక ఎగ్‌ని కూడా బీట్ చేసుకోండి. ఒక ఎగ్ వేసేసి మంచిగా బీట్ చేసేసి మిగతా దానికి వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మంచిగా ఒక జారుడు పేస్ట్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇగో వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్‌ని రెడీ చేసుకోండి. ఈ పేస్ట్ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. అండ్ ఎక్కువ ఆయిల్ అయితే పీల్చవండి. మనం అనుకుంటాం కదా! ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయేమోనని. బట్ ఎక్కువ ఆయిల్ ఏం పీల్చలేదు. నాకైతే ఇందులో కొంచెం ఉప్పు తగ్గిందనిపించింది. అందుకని మళ్ళీ ఉప్పుని యాడ్ చేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఎగ్‌ని తీసుకొచ్చి ఈ పేస్ట్‌లోకి ముంచేసి బజ్జీలాగా వేసుకోవడమేనండి. అసలు డైరెక్ట్‌గా ఇలా తిన్నా కూడా చాలా చాలా బావుంది. కానీ ఇలా వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఎగ్ కదా! టప టప అని పేలింది 2 సార్లు. నాకు దడొచ్చేసిందండి. కొంచెం భయమేసి ఇక దూరంగా నుంచుని వాటిని మంచిగా ఫ్రై చేశాను. ఇంక అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక పెద్ద బాండీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని, ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసేసి హై ఫ్లేమ్‌లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఒక 2 నిమిషాలు టాస్ చేయడం అంటారు కదా! అలా టాస్ చేసేసుకోండి హై ఫ్లేమ్‌లో. అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోండి. అండి చూసారా? భలే బాగా వచ్చినియి ఎగ్ బజ్జీలాగా. కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా కూడా తినేయొచ్చండి డైరెక్ట్‌గా. కాకపోతే కొంచెం టేస్టీగా, ట్యాంగీగా ఉండాలి కాబట్టి నేను కొంచెం టొమాటో కెచప్పు, అలాగే సోయా సాసు అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని కూడా వేసుకుంటున్నాను. అండ్ ఒక్క టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసి హై ఫ్లేమ్‌లోనే ఒక్క నిమిషం కాదు ఒక 30-40 సెకండ్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. మనకి ఈ మిక్స్చర్ అంతా ఎగ్‌కి పట్టాలి కదా! అందుకని కొంచెం వాటరీగా ఉంటే బావుంటుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ చిన్న టీ తాగే గ్లాస్‌కి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఈ ఎగ్స్‌ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే. ఎగ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే ఇందులోకి పొడి మసాలా చల్లుకోవచ్చు. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయని వాటిని వేశాను. ఇంకా ఇంతకంటే ఏం అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో ఎక్కడైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ.